నష్టం అనేది ఆర్థికంగా పెద్దగా ఉండకపోవచ్చు జమీల్. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి సుధాకర్ శర్మ గారు, మోహన్ గారు ఉన్నారా క్రికెట్లో ఫోన్ ఇన్లో? మోహన్ గారు ఈజ్ దేర్? రైట్, ఇప్పుడు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో, ఏదైతే స్పాన్సర్లు ఉన్నారు వారికైతే నష్టం వాటిల్లింది వాస్తవమే, కానీ దేశ భద్రత ముందు అదైతే నష్టం ఉందో చాలా తక్కువ అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే టికెట్స్ ఆల్మోస్ట్ ఆల్ పర్చేస్ చేసుకొని ఉన్నారో వారికి కూడా నెక్స్ట్ పోస్ట్పోన్ అయింది కాబట్టి దీనికి మరొకసారి అదే ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించే మన మిత్రులు ఏదైతే ఉన్నారో మన స్పెషల్ కరెస్పాండెంట్ చెప్పారు, అలాగే లెనిన్ కూడా చెప్పారు. మనకు ఎవరైతే మనతో మాట్లాడారో, ఎవరైతే వీవర్స్ అంటే ఎవరైతే ప్లేయర్స్కు అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పాన్సర్కు సంబంధించింది రేపు రాబోయే కాలంలో స్పాన్సర్స్ ఇలాంటి దేశాలలో, ఇప్పుడు పాకిస్తాన్ అయితే అవుట్ ఆఫ్ ద వే అతను ఏదైతే విచిక్రమ్ చేయడానికి ప్రయత్నం చేసిందో దానికి సంబంధించిన వారి దగ్గర అయితే ఎవరు కూడా స్పాన్సర్స్ రారే అనుకుందాం. కానీ భారతదేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైనా అభద్రతా భావంలో ఉన్నారని అనుకుందామా? డెఫినెట్లీ జమీల్జీ, ఎందువల్ల అంటే పాకిస్తాన్ యొక్క ఉద్దేశం కూడా ఇదే. అంటే ప్రజల్లో కానివ్వండి, విదేశీ ఆటగాళ్లలో ఒక రకమైనటువంటి అభద్ర భావనను సృష్టించి తద్వారా భారతదేశంలో ఇటువంటి ఐపీఎల్ ఎంతో సక్సెస్ఫుల్గా జరగటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా అనేక రంగాల్లో ఎట్లయినా భారతదేశం యొక్క విలువల్ని, అలాగే గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని ఏ విధంగా అయినా వాళ్ళు తగ్గించాలి. ఎందుకంటే మనం ఇక్కడ యుద్ధ వాతావరణంలో చూస్తున్నాం, భారతదేశందే పై చేయి ఉంది, పై చేయి ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజికలీ వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బోత్ ది కంట్రీస్ ఆర్ న్యూక్లియర్ ఆర్మ్డ్. ఇక్కడ ఇద్దరి వద్ద కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఆచితూచి మనం అందరూ కూడా వ్యవహరించవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం డ్రోన్ వెపన్స్ ఉన్నాయి, అలాగే మనం దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, రిమోట్ కంట్రోల్డ్ వెపన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో లార్జ్ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ అనేటువంటిది నిజంగా అంత ఔచిత్యం కాదు. అది మనం అలాగే చూసినట్లయితే ఇక్కడ విదేశీ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉండటం అనేది ఐపీఎల్లో ఆలోచింపదగ్గటువంటి అంశం. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు నిజంగా భారతదేశం యొక్క ఎకానమీని 3 to 4% పెంచవచ్చు. కానీ ప్రస్తుతం మనం భద్రత గురించి ఆలోచించాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్లేయర్స్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ది ఎకానమీ అండ్ ది ఎకనామిక్ ఎస్కలేట్మెంట్ అని మనం అంటాం. ఆ ఎస్కలేషన్ అనేది మనం వేరే రంగాల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మన ఫోకస్ అంతా కూడా వీఆర్ ఆల్ వన్ పాయింటెడ్. ఎనీహౌ వీ వాంట్ టు రియల్లీ రిటాలియేట్. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే సివిలియన్ వార్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇరు దేశాల నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. భారతదేశం అయితే చాలా స్పష్టంగా చెప్తోంది, వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ది టెర్రరిస్ట్ అవుట్ పోస్ట్, వీఆర్ నాట్ అటాకింగ్ ది సివిలియన్స్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అదర్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే అటువంటి వాతావరణం లేదు. వాళ్ళు షెల్లింగ్ మనం చూసినట్లయితే పూంచ్, అక్నూర్ అటువంటి ఏరియాస్లో సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను టార్గెట్ చేసుకుంటూ పాకిస్తాన్ షెల్లింగ్ చేస్తోంది. అలాగే F-16 పైలట్ను కూడా మనం పట్టుకున్నాం. అది కూడా మనకు న్యూస్లో చూస్తున్నాం కాబట్టి ప్రత్యక్షంగా F-16 పైలట్ ఈజ్ అండర్ ది కస్టడీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఇట్ క్లియర్లీ షోస్ పాకిస్తాన్ హ్యాస్ గాట్ ది ఈవిల్ ఇంటెన్షన్ ఆఫ్ టార్గెటింగ్ ది సివిలియన్స్. మరి వెన్ దే ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్, మరి వాళ్ళ అప్రోచ్ ఎప్పుడైతే ఇంకా కూడా పాకిస్తాన్ ఏదైతే గుణపాఠాలు నేర్చుకోవాలనో, ఏదైతే నీతి నేర్చుకోవాలనో దాని నుంచి దూరంగా ఉంటోంది. ఎంత ప్రపంచ దేశాలు చెప్పినా, యునైటెడ్ నేషన్స్ చెప్పినా, భారతదేశం చెప్పినా, పాకిస్తాన్కు మిత్ర దేశాలైనటువంటి కొన్ని దేశాలు చెప్పినా, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ చెప్పినా కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అనేక కంట్రీస్ హెచ్చరించినా కూడా పాకిస్తాన్ వైఖరిలో ఇసుమంతైనా కూడా మార్పు లేకపోవడం నిజంగా విస్మయం కలిగిస్తోంది. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీ కనుక మనం చూసినట్టయితే ఇది పాకిస్తాన్కి ఎంత మాత్రం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన శక్తి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తేటతెల్లంగా తెలుస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ ఇలాంటి వైఖరినే పాటిస్తోంది అంటే దాన్ని అమాయకం అనాలనో లేకుంటే వాళ్ళ యొక్క తెగింపుతనం అనాలనో కూడా మనకు తెలియకుండా ఉంది. ఈరోజు ఇలాంటి వాతావరణం, ఈ వాతావరణం ఎలా తిరుగుతుందో తెలియదు. ఇట్ లీడ్స్ టు వాట్ అనేటువంటిది ఇంకా మనకు క్లారిటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ను టెంపరీగా ఒక సస్పెన్షన్కు పెట్టినట్టు మనకు న్యూస్ వస్తోంది. రైట్, ఇదే విషయం